పంపిస్తాం. ఓకే అన్న, ఈ మిషన్ ఏందన్న? ఇది వీల్ అలైన్మెంట్. ఓకే. 3D టెక్నాలజీస్తో నడుస్తుంది. ఓకే. ఎలాంటి కనెక్షన్స్ లేకుండా ఈ సెన్సార్స్ అనేది ఫిట్ అయిపోతాయి వాటికి. ఓకే. ఈ సెన్సార్స్ అనేది మనం రిమ్స్ ఉంటాయి కదా, ఆ రిమ్స్కి ఫిట్ చేస్తాం. ఫిట్ చేసి ఆ వెహికల్ని ఇక్కడ ఫీడ్ చేస్తాం. ఏం వెహికల్, మేక్ ఏంది, ఇయర్ ఏంది, అవన్నీ మోడల్ ఏంది, అవన్నీ ఫీడ్ చేసిన తర్వాత ఆన్ చేసి ఒక రన్అట్ వెహికల్ని బ్యాక్ ఫ్రంట్ తీసుకొని రన్అట్ చేసుకుంటే వెహికల్ యొక్క సస్పెన్షన్ పొజిషన్ మనకు చూపిస్తుంది. ఓకే, అంటే వెహికల్ యొక్క అలైన్మెంట్ అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఓకే, వెహికల్ ఏ పొజిషన్లో, సస్పెన్షన్ ఏ పొజిషన్లో ఉంది, మనం ఏ పొజిషన్లో సెట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తుంది. ఓకే, ఇది మొత్తం స్క్రీన్ మీద మొత్తం చూపిస్తుంది. ఓకే, ఒకసారి ఆన్ చేయండి. ఇది సాఫ్ట్వేర్, ఇది మన అలైనర్ వీల్ అలైన్మెంట్ సాఫ్ట్వేర్. దీంట్లో మనము ఈ వెహికల్ మేక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే, సెలెక్ట్ చేసుకొని వెహికల్ మోడల్ అవన్నీ ఫీడ్ చేసుకున్న తర్వాత అది డిస్ప్లే ఇచ్చేస్తుంది. ఓకే, రీడింగ్ టో ఎట్లుందో అట్లా చూపిస్తుంది. అవి మనం సెట్ చేసుకున్న తర్వాత ఎవ్రీ 4000కి కంపల్సరీ మళ్ళీ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్స్ పైన తిరిగినప్పుడల్లా కొంచెం మైనింగ్ ప్రాబ్లమ్స్ అనేది తేడా వస్తూ ఉంటాయి. మళ్ళీ రీపొజిషన్